కుమ్మరి ఓ కుమ్మరి అనే పాట పాడుకుంటూ, కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను మార్చుమా. పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను మార్చుమా. శ్రీ యేసుని సాక్షిగా పాత్రగా చేసి సనింపుమా. సాక్షిగా నుండు పాత్రగా సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి, చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు. వెలలేని నేను రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు. వెలలేని నేను రక్తంబుతో వెలుగొంది పాత్రగా చేసి, ఆటంకముల నుండి తప్పించి ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా, సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి, లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే దప్పితి, మనసేచ్ఛలన్నీయు స్థిరమనచునే మనశ్శాంతి కోల్పోతిని. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితి, మనసేచ్ఛలన్నీయు స్థిరమనచునే మనశ్శాంతి కోల్పోతిని. పోగొట్టుకున్న పాత్రయనుచు పరిగెత్తి నన్ను పట్టితివి, ప్రాణంబు నాలో ఉన్నప్పుడే పాదంబులు బట్టి తిని, పాదంబులు బట్టి తిని. కుమ్మరి ఓ కుమ్మరి
కుమ్మరి, జగతుత్పత్తిదారి, జీగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ ఉదయకాల సమయంలో నాయన తండ్రి, మరొక దినము ప్రభువా అయ్యా, నీ సన్నిధికి వచ్చి నీ చెంతకొచ్చి నాయన మోకరించి ఇదిగో నాయన ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థించి గణపరిచి మహింపరిచి అవకాశము నాకు మాకు నాయన తండ్రి మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మా స్తుతులకు పాత్రుడివి, స్తోత్రార్హుడివి, రాజులకు రాజ్యువి, ప్రభులకు ప్రభు అయినావు తండ్రి. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో అతి కాంక్షణీయుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. పరమగీతంలో నాయన తండ్రి మేము చదివిన మాటలన్నీ ప్రభువా ఇదిగో నా కుమారి నా కుమార్తె అంటున్నావు ప్రభువా. ఇదిగో నాయన తండ్రి సంఘము గురించి, సంఘము నాయన తండ్రి అయా సంఘము యొక్క సరిహద్దుల గురించి నాయన వర్ణిస్తూ మీరు మాట్లాడుతున్న మాటలు నాయన తండ్రి మేము ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. అవునయ్యా, సంఘం అంటే ప్రభువా అయ్యా మేమంతా నాయన తండ్రి సంఘము నాయన ప్రభువా అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని నాయన తండ్రి ఎంతగానో మీరు వర్ణిస్తూ ప్రేమిస్తూ ఆనందిస్తూ నాయన తండ్రి మీలో ఎంతగానో మేము ఉంటున్నాం ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మీరు రాజులకు రాజువి, ప్రభులకు ప్రభువేయా. ధవలవర్ణుడివి, రత్నవర్ణుడివి, 10,000లో అతి కాంక్షణీయుడివి అయా నాయన తండ్రి. మీరు నాయన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవుడివి, ఎంత కృపగల దేవుడివి, కృపా సత్య సంపూర్ణుడివయ్యా మీరు. ఇదిగో నాయన తండ్రి భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడువు నీవు, సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించిన దేవుడివి, ఈ సృష్టికర్తనే సృష్టించిన దేవుడు తండ్రి. ఈ సృష్టినంతా కూడా ఒక్క మాటతో కలుగజేసిన దేవుడు నీవే ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అబ్రహాముకు దేవుడివి, ఇస్సాకు దేవుడివి, యాకోబు దేవుడివి, యేసేపు దేవుడివి, మాకు దేవుడివయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యెహోవా రఫా, యెహోవా షమ్మా, యెహోవా ఈరే, యెహోవా నిస్సి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఆది అంతమై ఉన్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయా తండ్రి ఆల్ఫా ఓ మేఘా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మరణాన్ని గెలిచిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మృత్యుంజయుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మరొకసారి నాయన ఈ ఉదయకాల ప్రార్థనలో నాయన తండ్రి ఇదిగో మీ చెంతకు వచ్చినామయ్యా. ఇదిగో నాయన నీకు మొరపెట్టుచున్నామయ్యా. ఇదిగో నాయన తండ్రి ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా మిమ్మల్ని నాయన తండ్రి మీ నామాన్ని ఎత్తిపట్టుకుంటున్నాం ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతమంది బిడ్డలైతే నాయన తండ్రి ప్రార్థనలో పాలుపొందుకుంటున్నారో వారందరినీ మీరు దర్శించండి, వారందరితో మీరు మాట్లాడండి ప్రభువా. వారందరికీ నాయన తండ్రి ఇదిగో ప్రభువా మీ ఆత్మ నాయన తండ్రి వారి మధ్య ఉంచండయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము నాయన తండ్రి ఎంత స్తుతించినా కనపరిచినా మహింపరిచినా అయ్యా నాయన అది తక్కువే ప్రభువా. మా జీవిత కాలం అంతా కూడా నేను స్తుతించినా నిన్ను గణపరిచినా అది తక్కువే ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా కోసం నాయన ఆ సిలువలో, ఆ కల్వరి సిలువలో కార్చిన రక్తాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మా కోసం నాయన తండ్రి వీపంతా దున్నబడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా కోసం నాయన ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా కోసం నాయన తండ్రి మొహం మీద నాయన ఉమ్ము వేయించుకొని అవమానం పడినటువంటి యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా కోసం నాయన తండ్రి ఆ గొల్గొతా ప్రాంతంలో నాయన సిలువను మోసుకొని ప్రభువా
అయ్యా నాయన తండ్రి అడుగులు తడబడుతూ ప్రభువా అయ్యా నడుస్తూ మా కోసము చేసిన త్యాగాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా కోసము నాయన నువ్వు చేసినటువంటి ఆయా నాయన తండ్రి ఆ సిలువ త్యాగాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా కోసము నాయన ఎన్నో అవమానాలు పడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా కోసము నాయన తండ్రి మీరు చేసిన ఏ త్యాగాన్ని కూడా మేము మర్చిపోలేము ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు. చివరి రక్తపు బొట్టు వరకు నాయన తండ్రి అయ్యా మా కోసం, మా పాపాల కోసం, మా కుటుంబాలు సంతోషంగా ఉండడం కోసం నువ్వు చేసినటువంటి ఆ త్యాగాన్ని నాయన తండ్రి అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఎవరు ఈ త్యాగం చేయలేదయ్యా. ఎవరు ఈ లోకములో ఎంతో మంది అయ్యా పుట్టారు నాయన తండ్రి, చివరికి నాయన తండ్రి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. కానీ ప్రభువా మా కోసము ఈ ప్రాణత్యాగం చేసిన వారు ఎవరు లేరు ప్రభువా. మీరొక్కరే నిజమైన దేవుడివి, సత్యవంతుడివయ్యా, కృపా సత్య సంపూర్ణుడివి, రాజులకు రాజువు నీ ఒక్కడివే ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రేమామయుడివి, కరుణామయుడివి, కృపామయుడివి అయా నాయన తండ్రి, శాంతమూర్తివి నాయన ప్రభువా. మీ వంటి దేవుడి లోకములో ఎవరు లేరు ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మిమ్మల్ని ఎంత పొగిడినా, ఎంత స్తుతించినా, ఎంత గణపరిచినా, ఎంత ఆరాధించినా, ఎంత నాయన తండ్రి మిమ్మల్ని నాయన తండ్రి అయ్యా మీ నామాన్ని ప్రభువా ఎంత గణపరిచినా తండ్రి అది తక్కువే ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఎంత కృపగల దేవుడి, కృపా సత్య సంపూర్ణుడివయ్యా. మీరు మా స్తుతుల పైన ఆసీనుడివైన దేవుడు తండ్రి. ఆకాశం మధ్యాకాశంలో నాయన తండ్రి అయా నాయన మీరు ఉన్నటువంటి దేవుడు తండ్రి. అయా మమ్మల్ని త్వరలో వచ్చి తీసుకెళ్తానన్న దేవుడు తండ్రి. మా కోసం నివాసములు స్థిరపరుస్తానన్న దేవుడు నీవే ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంత మంచి దేవుడివి, కృపగల దేవుడు, కృపా సత్య సంపూర్ణుడవయ్యా. మీరు రాజులకు రాజు అయినావు తండ్రి. అన్ని నామముల కంటే పైనామము కలిగినటువంటి వాడివి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. ఉన్నతమైన దేవుడు తండ్రి. ఇదిగో ఈ భూమి నా పాదపీఠమన్న దేవుడు తండ్రి. ఆకాశమున సింహాసనం అన్న దేవుడు తండ్రి. ఉన్నతమైన దేవుడు తండ్రి. ఉన్నత స్థానంలో ఉన్న దేవుడు తండ్రి. నిన్ను స్తుతించేదానికి నాయన ప్రభువా అయ్యా మా జీవిత కాలము సరిపోదు ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా ఏ పాటి వారము తండ్రి, ఈ పాటి వారము తండ్రి. ఇదిగో నాయన తండ్రి ఈ లోకములో మమ్మల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచావు. మా కుటుంబాలని సంతోషంగా ఉంచావు. మేము నాయన తండ్రి అయ్యా ప్రభువా ఈ లోకములో ప్రభువా ఇప్పటి వరకు నాయన సజీవులుగా ఉండి ప్రభువా దినదినము నాయన తండ్రి జీవిస్తున్నామంటే అది కేవలము నీ ఉచితమైన కృప, నీ ఉచితమైన దయ, నీ ఉచితమైనటువంటి నాయన కరుణ ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అందుని బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. అందుని బట్టి నాయన తండ్రి నేను గణపరుస్తున్నాను ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు. నా ప్రియ బిడ్డలందరినీ కూడా నాయన తండ్రి మీరు రెక్కల చాటున భద్రపరుచుకొని ఇదిగో నాయన ప్రియులందరినీ నాయన ప్రభువా అయ్యా ప్రభువా ఈ సంఘములో యేసయ్య ప్రేమ అనే సంఘములో బిడ్డలందరినీ కూడా కంచివేసి కాపాడుతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారందరినీ మీరు రెక్కల చాటున భద్రపరుచుకుంటున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని మీరు నాయన దర్శించి వారి అవసరాలు అక్కర్లు తీరుస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన వారికి ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులైతే ఏమి, వారికి ఉన్న ఏ వ్యాధులనైనా కూడా వాటన్నిటిని కూడా ప్రభువా ఇదిగో బాగు చేసి పరమ వైద్యుడిగా ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నాయన ప్రతి అవసరాలు మీరు తీరుస్తూ వస్తున్నారయ్యా. ఇదిగో నాయన అక్క మా విషయంలో సహాయం చేస్తూ వస్తున్నారు. మీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో నాయన తండ్రి వారికి ఉన్నటువంటి నాయన ప్రభువ సమస్యల నుంచి ఆ సాతాను ఉచ్చులో నుంచి తప్పిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గొప్ప దేవుడివి, ఉన్నతమైన దేవుడు తండ్రి. అయ్యా మీరు శాంతిమూర్తి అయినావు తండ్రి. ప్రేమామయుడు అయ్యా, ప్రేమ కలిగిన దేవుడు అయ్యా. ఇదిగో నాయన తండ్రి ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను అని యోహాను సువార్త 3:16 నాయన తండ్రి మీరు చెప్పిన మాట నాయన తండ్రి. ఈ లోకాన్ని నిజంగానే మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి మేము ఇంకా సజీవ లెక్కలో ఉంటున్నాం ప్రభువా. అందుని బట్టి మీ కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం, మిమ్మల్ని మహింపరుస్తున్నాం. మిమ్మల్ని నాయన మీ నామాన్ని నాయన తండ్రి హెచ్చిస్తున్నాం ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు.
అయా తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడిన అన్నట్టుగా ప్రభువా మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభువా మీ నామాన్ని హెచ్చిస్తున్నామయ్యా, మీ నామాన్ని గనపరుస్తున్నాం ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నీ సన్నిధిలో నాయన మోకరించిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మోకరించినటువంటి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ ముఖ్యంగా నాయన అయ్యా మేము ప్రార్థనలు చేస్తుండగా ప్రభువా ఈ సంఘములో యేసయ్య ప్రేమ అనే సంఘములో ఆత్మలు దొంగలిస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆత్మలను ఆయన తండ్రి రానికుండా చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. దుష్టుని జ్ఞాపకం చేసుకోండి, దురాత్మని జ్ఞాపకం చేసుకోండి, శాతబడి శక్తులను జ్ఞాపకం చేసుకోండి, అపవాదిని జ్ఞాపకం చేసుకోండి, వాడి కుట్ర కుతంత్రాలన్నీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాడి యొక్క నెట్వర్క్ అంతా కూడా మీ నామములో, శక్తి కలిగిన నామములో ఇప్పుడే కాల్చివేస్తున్నామయ్యా, కాల్చివేస్తున్నాం. వాడిని నెట్వర్క్ కాల్చివేస్తున్నాం, వాడిని బంధిస్తున్నాం, వాడిని కాల్చివేస్తున్నామయ్యా. వాడిని నాయన తండ్రి గద్దిస్తున్నాను ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా. రబష కర్రల బాబా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాడి యొక్క నాయన తండ్రి ఆలోచనలు కొట్టివేయండి అయ్యా, వాడి తలంపులు కొట్టివేయండి ప్రభువా. నీ సన్నిధికి నాయన రానీయకుండా ప్రభువా ఆత్మలో నాయన తండ్రి మింగి వేస్తున్నటువంటి ఓ దుష్టుడా, ఓ దురాత్ముడా, శాతబడు శక్తులు చేస్తున్నటువంటి కృప అయ్యా నాయన తండ్రి వాడిని నాయన ఇప్పుడే బంధించండి అయ్యా, గద్దించండి ప్రభువా. ఉదయ కాలంలో నాయన తండ్రి వాడి నెట్వర్క్ని కాల్చివేయండి ప్రభువా. వాడు వేస్తున్న ప్రతి ఉచ్చుని, ప్రతి వలని నాయన తండ్రి కాల్చివేయండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో నాయన తండ్రి నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభువా ఇదిగో నాయన తండ్రి నీకు దూరం చేస్తున్నటువంటి వాడి ఆలోచనలు కొట్టివేయండి అయ్యా, వాడి తలంపులు కొట్టివేయండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇదిగో నాయన తండ్రి మేము చేస్తున్న ప్రార్థనలన్నీ మీరు అయా మీ చెంతకు చేర్చుకోండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు. యేసయ్య ప్రేమ అనే సంఘములో ప్రభువా ఇదిగో ఆయన విస్తారమైన పంట కోయడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. విస్తారమైన పంట నాయన తండ్రి కోయాలి ప్రభువా. ఇదిగో నాయన తండ్రి మేము విత్తుతున్నటువంటి విత్తనాలు ప్రభువా ఇదిగో నాయన ముళ్ళ పొదలో పడకుండా ప్రభువా, బండ సందుల్లో పడకుండా ప్రభువా, రాతి నేల మీద పడకుండా ప్రభువా ఇదిగో నాయన తండ్రి మంచి నేల మీద పడిన ఆయన అవి మొలుచుటకు మీరు సహాయం చేయండి ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ బిడ్డలందరూ కూడా ఫలించే వారిగా నాయన తండ్రి అయ్యా మార్చండి అయ్యా. ప్రతి ఒక్కరూ ఫలించాలి ప్రభువా, ప్రతి ఒక్కరూ ఫలింపులోకి రావాలి ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నీ బిడ్డలకు ఉన్నటువంటి నాయన తండ్రి ఏ అనారోగ్యమైనా కూడా యేసు శక్తి కలిగిన నామములు, యేసు క్రీస్తు అనే నామములు, యేసు క్రీస్తు ఉన్నతమైన నామములు, యేసు క్రీస్తు అనే రక్తములో నాయన తండ్రి ఇప్పుడే వాటికి ఉన్నటువంటి నాయన ప్రతి అనారోగ్యం నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను. ఇప్పుడే కొట్టుకుపోవును గాక, ఇప్పుడే సంతోషము కలుగును గాక, మంచి ఆరోగ్యము కలుగును గాక, మంచి ఆరోగ్యంతో నింపబడును గాక, కుటుంబములో నింపబడును గాక, సంతోషము కలుగును గాక, కుటుంబములో ఆనందము కలుగును గాక, శాంతి కలుగును గాక, సమాధానము కలుగును గాక. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డను మీరు నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇదిగో నాయన తండ్రి ఆ బిడ్డలకి నాయన ప్రభువా ఇదిగో నాయన నీ సన్నిధికి రానికుండా చేస్తున్నటువంటి అయ్యా దురాత్మ నాయన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, దుష్టుని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభువా వారు ఏ అవసరాల్లో ఉంటున్నారు, ఏ అక్కర్లో ఉంటున్నారు, సమాధానం లేకుండా ఉంటున్నారు, వారందరికీ సమాధానము కలుగును గాక, వారందరికీ సమాధానము కలుగును గాక, వారందరికీ శాంతి కలుగును గాక, వారికి ఉన్న ప్రతి అవసరము తీర్చబడును గాక, యేసు క్రీస్తు అనే మహిమైశ్వర్యములో తీర్చబడును గాక. అవును ఆమనట్టుగా జరుగును గాక. ప్రతి ఒక్క విషయంలో అవును ఆమెనట్టుగా జరుగును గాకయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఇదిగో నాయన తండ్రి నీ దీన సేవకుడిని కూడా జ్ఞాపకం చేసుకోండి, సేవకురాలని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ సన్నిధిలో దినదినము మేము ప్రార్థన చేస్తుండగా నీ బిడ్డల పట్ల నాయన తండ్రి భారము కలిగి ఇదిగో దుఃఖిస్తూ ప్రభువా ఇదిగో నీ సన్నిధిలో రోధిస్తూ అయ్యా ఇదిగో ప్రార్థన చేస్తుండగా ప్రభువా మీరు ఆలకిస్తున్న దేవుడు అయ్యా జవాబు ఇచ్చే దేవుడు అయ్యా, ఉత్తరం ఇచ్చే దేవుడు తండ్రి. మీకు వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన తండ్రి అయ్యా
ఏ బిడ్డలైతే నాయన ప్రభువా ఇదిగో నీ సన్నిధిలో ప్రభువా ఇదిగో ప్రార్థిస్తున్నారు, మొర్ర పెట్టుచున్నారు, ఏ విషయం మీద మొర్ర పెట్టుచున్నారు, ఏ విషయం మీద ప్రార్థిస్తున్నారు, వారి ప్రార్థనలనైనా ఆలకించండి ప్రభువా. ఇదిగో ఆలకించండి ప్రభువా. అవును ఆమెనట్టుగా నాయన తండ్రి సఫలపరచబడును గాక. ప్రతి ప్రార్థన సఫలపరచబడును గాక. ప్రతి ప్రార్థనకి నాయన జవాబు వచ్చును కాక. ఇర్మియా గ్రంథంలో 33లో చెప్పినట్టుగా ఇదిగో నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తానని మీ వాక్యము సెలవిచ్చినట్లుగా ప్రభువా ప్రతి ఒక్కరికి నాయన అవును ఆమెనట్టుగా ఆ కార్యము జరుగునుగాక. ఆ కార్యము జరుగునుగాక. ఆ కార్యము జరపబడునుగాక. ఇండియా దేశంలోను ఈ కోవిడ్ దేశంలోను ఎవరైతే నాయన ప్రార్థిస్తున్నారో నీ ప్రార్థనలు నాయన నీకు అందించినటువంటి ప్రతి ప్రార్థన కూడా ఉత్తరము దయచేయబడునుగాక. ఉత్తరము వచ్చునుగాక. జవాబు వచ్చునుగాక. కార్యము జరుగునుగాక. సఫలపరచబడునుగాక. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దీన సేవకుడు నోటుకుండా నాయన తండ్రి పలికిన ప్రతి మాట స్థిరపరచబడునుగాక. స్థిరపరచబడునుగాక. దీవెనలతో నింపబడునుగాక. ఆశీర్వాదాలతో నింపబడునుగాక. అయా నీ ప్రియ బిడ్డలు నాయన తండ్రి ఎవరైతే నాయన ప్రభువా ఇదిగో నాయన తండ్రి ఏ సమస్యలతో నాయన తండ్రి ఇబ్బందులు పడుచున్నారు, బాధపడుచున్నారో ప్రభువా వారందరినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో నాయన అపోస్తుల కార్యములు 2 అయా నాయన 42లో ప్రభువా ఇదిగో చెప్పినట్టుగా ప్రభువా ఇదిగో అపోస్తుల బోధ ఎందును సావాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థించటములోను వేడతెగక ఉండాలని మీరిచ్చిన మాటల జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. నీ సన్నిధికి నాయన ప్రతి ఒక్కరము రావాలి. ఇదిగో నాయన నిన్ను నాయన ప్రార్థించాలి. నోరార నాయన నిన్ను స్తుతించాలి. నోరార నిన్ను ఘనపరచాలి. నోరార నిన్ను మహిమపరచాలి ప్రభువా. ఇదిగో నాయన తండ్రి ప్రతి నోరు విప్పబడాలి ప్రభువా. ప్రతి నోరుని స్తుతించాలి ప్రభువా. నీ సన్నిధిలో సంఘముగా కూడి సావాసముగా కూడి నాయన తండ్రి స్తుతించే భాగ్యము నాయన బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. బిడ్డలందరికీ మీరు దయచేయండి అయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో అనేక సమస్యల గురించి మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. అనేక బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన తండ్రి అయ్యా ఇక్కడ కోవిడ్ దేశంలో ఇండియా దేశంలో అయ్యా ప్రభువా ప్రతి ఒక్క బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో ముఖ్యంగా యవ్వనస్తుల గురించి ప్రార్థన చేస్తున్నాం. యవ్వన కాలంలో నాయన తండ్రి ఇదిగో నీ చెంతకు చేరాలి, నీ కాడి మోయాలని ప్రభువా మీరు చెప్పిన మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారిని మీరు దర్శించండి అయ్యా. వారితో మీరు మాట్లాడండి ప్రభువా. యవ్వన ఏచ్ఛలకు దూరంగా ఉంచండి ప్రభువా. తిమోతికి రాసినటువంటి పత్రికలో నాయన మీరు చెప్పినట్లుగా ప్రభువా ఓ తిమోతి యవ్వనేచ్ఛలకు నువ్వు దూరంగా ఉండమని అయ్యా పౌలు భక్తుడు నాయన హెచ్చరించినట్లుగా ప్రభువా యవ్వన కాలంలో నాయన యవ్వనస్తులకి ఇదిగో మీ వాక్యము ద్వారా హెచ్చరించండి ప్రభువా. వాక్యము ద్వారా సరిచేయండి అయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన తండ్రి ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ద్వారా నాయన తండ్రి దుష్టుడు అపహరిస్తున్నాడు ప్రభువా. దుష్టుడు నాయన తప్పుదారిలో పట్టిస్తున్నాడు. దుష్టుడు నాయన తండ్రి అయ్యా బిడ్డలను నాయన తండ్రి నీకు దూరము చేస్తూ ఉన్నాడు ప్రభువ. వాడిని నాయన గద్దించండి ప్రభువ, బంధించండి ప్రభువ. యవ్వన కాలంలో నాయన తండ్రి ఇదిగో నాయన తండ్రి నీకు దూరం అయిపోతున్నారు ప్రభువ. వారిని నాయన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. వారినైనా తప్పించండి ప్రభువ. ఆ సాతాను నుంచి తప్పించండి అయ్యా. సాతాను ఉచ్చులో నుంచి తప్పించండి ప్రభువ. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. సర్వోన్నతుడా, ఉన్నతమైన దేవుడా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభు అయిన తండ్రి, ధవల వర్ణుడివి, రత్న వర్ణుడివి అయ్యా. అయ్యా మిమ్మల్ని నాయన తండ్రి ఎంత స్తుతించినా నాయన, ఎంత గణపరిచినా, ఎంత మహింపరిచినా అది తక్కువే ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు ప్రభువా. మీకు ఘనతయ్య, మీకు మహిమయ్య, మీకే ప్రభావములు చెల్లాలి ప్రభువ. ఏ మానవుడికి, ఏ సేవకుడికి, ఏ సంస్థ కూడా నాయన నీ మహిమ అయా చెందడానికి వీలు లేదు ప్రభువ. మానవులంగా మేముంటుండగా ప్రభువ ఇదిగో నాయన తండ్రి మహిమ పరిచి దేవుడు, మహిమ చెందే దేవుడవు నీ ఒక్కడవే ప్రభువ. యేసు క్రీస్తు అనే నామానికి తప్ప ఏ నామానికి కూడా ఈ లోకములో నాయన తండ్రి ప్రభువ అయా చెందడానికి వీలు లేదు ప్రభువ.
నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనేక మంది నాయన దారి తప్పిపోతూ ఉన్నారయ్యా, వారందరినీ మీరు సరిచేయండి ప్రభువా, వారందరినీ మీరు దారిలో పెట్టండి అయ్యా. ఇదిగో నాయన యేసుక్రీస్తు అనే మార్గములో నాయన తండ్రి నడిపించండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఎంత కృపగల దేవుడి, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన నీ సన్నిధికి నాయన తండ్రి అయ్యా ప్రతి బిడ్డను నడిపించండి అయ్యా, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. నీ సన్నిధిలో చేరి ప్రభువా ఇదిగో నాయన తండ్రి నిన్ను స్తుతించే భాగ్యము దయచేయండి అయ్యా, నిన్ను గణపరిచే భాగ్యము దయచేయండి ప్రభువా. నీ సన్నిధిలో నాయన ఆరాధించే భాగ్యము దయచేయండి ప్రభువా. పాటల ద్వారా నాయన నిన్ను మహింపరిచే భాగ్యము దయచేయండి ప్రభువా. ఇదిగో నాయన తండ్రి ప్రార్థనలోనూ ప్రభువా, ఇదిగో నాయన ఆరాధనలోనూ ప్రభువా, ఇదిగో వాక్యం అనే పాలతోనైనా పెంచబడి ప్రభువా ప్రతి బిడ్డ కూడా చిన్నతనము నుంచి అయ్యా ఎదగడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. అయ్యా ప్రభువా మిమ్మల్ని తెలుసుకున్నప్పటి నుంచి నాయన ఇదిగో నీ సన్నిధిలో ప్రభువా అయ్యా దినదినము ఎదగడానికి మీరు సహాయం చేయండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సర్వోన్నతుడా, ఉన్నతమైన దేవుడా, రాజులకు రాజా, ఇదిగో నాయన తండ్రి పాపములో నాయన ప్రభువా వచ్చు జీతము మరణము అంటున్నావయ్యా, పాపములో వచ్చే జీతం మరణము అంటున్నావయ్యా. ఇదిగో నాయన తండ్రి నీ దీన సేవకుడి ద్వారా ఇదిగో ఎన్నోసార్లు అయ్యా హెచ్చరిస్తున్నప్పటికీ ప్రభువా పాపాన్ని విడిచిపెట్టినటువంటి వారు ఉంటున్నారు ప్రభువా. ఇదిగో నాయన తండ్రి అనేక మంది ఇండియా దేశంలోను, అనేక మంది కువైట్ దేశంలోను ప్రభువా ఇదిగో నాయన తండ్రి పాపానికి బానిసలైపోయి ప్రభువా ఇదిగో నీకు దూరం అయిపోతున్నారు ప్రభువా. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా అది చిన్న పాపము కావచ్చు, పెద్ద పాపము కావచ్చు, ఏ పాపమైనా కూడా అది మరణానికి దారి తీస్తుంది ప్రభువా, అది మరణానికి తీసుకెళ్ళిపోతుంది ప్రభువా. అయా నాయన నరకానికి తీసుకెళ్ళిపోతుంది ప్రభువా, అగ్నిగుండములో వేయబడుతుంది ప్రభువా. ఇదిగో నాయన తండ్రి ఈ దేశములోను ఈ లోకములోను మేమున్నంత వరకు నాయన ఇదిగో ఎంజాయ్ చేస్తూ సంతోషిస్తూ అయ్యా ప్రభువా సాతాను ఉచ్చులో పడిపోతున్న నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తప్పించండి ప్రభువా, అగ్నిలో నుంచి ఒకరిని లాగి బయటికి వేసినట్లుగా ప్రభువా ఆ యొక్క నరకములో నుంచి తప్పించండి ప్రభువా, నరకాన్ని నుంచి తప్పించండి అయ్యా, నరకానికి పాత్రులుగా కాకుండా తప్పించండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన తండ్రి ఈజీగా నాయన అయ్యా సులువుగా నాయన ప్రభువా అయ్యా నాయన ఉచ్చులో వేస్తున్నటువంటి ఆ దుష్టుడి యొక్క పన్నాగము నుంచి తప్పించండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రార్థించే నాయన హృదయము దయచేయండి. ప్రతి ఒక్క హృదయము కూడా ప్రార్థించాలి, ప్రతి ఒక్క ఆత్మ కూడా ప్రార్థించాలి, ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మలో నాయన తండ్రి దినదినము నాయన తండ్రి బలము పొందుకోవాలి ప్రభువా. అటువంటి కృప నీ బిడ్డలకు దయచేయండి అయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో భారము కలిగిన ఆయన ఈ ఉదయకాల ప్రార్థనలు ఆయన జరుపుతుండగా ప్రభువా ప్రతి బిడ్డలోను, ప్రతి ఇంట్లోను, ప్రతి కుటుంబంలోను, ప్రతి ఒక్క పిల్లలనైనా భవిష్యత్తులోను విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, ప్రతి ఇంట్లో విడుదల కలుగునుగాక, ప్రతి కుటుంబంలో విడుదల కలుగునుగాకయ్యా. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ ప్రార్థన ద్వారా నాయన తండ్రి ప్రతి బంధకాలు అయ్యా నాయన తండ్రి బంధకాలు అయ్యా కట్లు నాయన తెగిపోవునుగాక, బంధకాలు విడిపోవునుగాక. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం ప్రభువా, అయ్యా ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలము. మా కోసం మీరు చేసిన త్యాగములో ప్రభువా మేము నాయన తండ్రి శుక్రవారం పూట 1 గంట 2 గంటలు నీతో గడపలేకపోతున్నామయ్యా, నీ సన్నిధిలోకి రాలేకపోతున్నామయ్యా, నీ సన్నిధిలో నాయన తండ్రి ఉండలేకపోతున్నాం ప్రభువా. ఇదిగో నాయన తండ్రి నీ బిడ్డలతో మాట్లాడండి ప్రభువా. నీ సన్నిధికి నాయన తండ్రి అయ్యా వేగిరమే నాయన సంతోషంతో రావాలని అయ్యా కీర్తనకారుడు చెప్పినట్లుగా సంతోషముతో ఆయన సన్నిధికి రండి, ఉత్సాహగానము చేయండి, ఉత్సాహముతో ఆయన్ని స్తుతించండి, గణపరచండి అని
కీర్తనాకారుడు చెప్పినట్లుగా మేము నాయన తండ్రి నీ సన్నిధికి వచ్చి నిన్ను గణపరచాలి, మహింపరచాలి ప్రభువా. అయ్యా మీరు చేసిన మేలులలో ఏది మర్చిపోకూడదు. 102వ కీర్తనలో నాయన ఎదిగో నాయన మీరు 103వ కీర్తన 2వ వచనంలో మీరు చెప్పినట్లుగా ప్రభువా, ఆయన చేసిన మేలులలో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని ప్రభువా. అయ్యా మీరు చెప్పిన మాటలను ఆయన తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. అవునయ్యా మీరు చేసిన మేలుల కోసమై అయ్యా నాయన సన్నిధికి వచ్చి ప్రభువా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. 10 మంది నాయన కుష్టు రోగులు ప్రభువా, ఏసయ్యా మా కుష్టిని నాయన నయం చేయండి అయ్యా, మాకు ఆరోగ్యము ఇవ్వండి ప్రభువా. అయ్యా మంచి ఆరోగ్యం మాకు ఇవ్వండి అయ్యా, మమ్మల్ని బాగుపరచండి అయ్యా అని 10 మంది కుష్టి రోగులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఇదిగో మీరు వెళ్ళి ఆ యాజకునికి కనపరుచుకోండి, ఆ యాజకుని దగ్గరికి వెళ్ళండి అని నాయన ప్రభు మీరు చెప్పినప్పుడు ప్రభువా, దారిలోనే మార్గ మధ్యములో పోవుచుండగానే వారు 10 మంది కూడా స్వస్థత పొందినట్లుగా సంతోషముగా వాళ్ళకి మంచి ఆరోగ్యం వచ్చినట్లుగా ప్రభువా. అయ్యా నాయన బైబిల్లో మేము చూస్తున్నాం ప్రభువా, ఈ వాక్యాల్లో చూస్తున్నామయ్యా. అయితే నాయన ఒక్కడు మాత్రమే కృతజ్ఞత కలిగి ఉన్నాడు ప్రభువా, అతడు సమరయుడు అని చెప్పబడింది ప్రభువా. వాడు కృతజ్ఞత కలిగి తిరిగి వచ్చి యేసు అని సాష్టాంగపడి అయ్యా అని రొమ్ము కొట్టుకొని, ప్రభువా నేను కుష్ఠరోగిగా ఉన్నానయ్యా, నేను నాయన తండ్రి అయ్యా ప్రభువా ఊరికి అవతలున్నానయ్యా, అయ్యా నన్ను అందరూ చీదరిస్తున్నారయ్యా, నన్ను నాయన తండ్రి ప్రతి ఒక్కరూ హేళన చేస్తూ ఉన్నారు ప్రభువా, నేను ప్రభువా అయ్యా నాయన దేనికి పనికి రాకుండా ఉన్నాను ప్రభువా, నన్ను అందరూ నాయన తండ్రి ఒక రకంగా చూస్తూ ప్రభువా వెలివేసి ఉన్నారు ప్రభువా. అటువంటి స్థితిలో నుంచి నన్ను లేవనెత్తావు, నా రోగం నుంచి తప్పించావు, నా కుష్టి రోగం నుంచి తప్పించావు. నీకు ఏమిచ్చి రుణము తెచ్చుకోగలను? నీకేమిచ్చి నేను నాయన తండ్రి నా జీవిత కాలం అంతా కూడా నీకు రుణపడి ఉంటానని మోకాళ్ళేసి అతను ఎదుట యేసు క్రీస్తు ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి ఆ యొక్క సమరుడిని మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు. నువ్వు నేను కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? మనకి ఎన్ని మేలులు చేశాడు దేవుడు, ఎంత ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, ఎంత కుటుంబంలో మనకు ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు, ఎన్ని ఆయన చేసినటువంటి కార్యాలు మనము మర్చిపోయిన వారిగా ఉంటున్నాం. ఆయన సన్నిధికి రాకుండా, ఆయన సన్నిధిలో మోకరించకుండా, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఎలా ఉండగలుగుతున్నాం? ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంత కృతజ్ఞత కలిగినటువంటి వారమై మనము దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో ఆయన్ని గణపరచాలి, మహిమపరచాలి, ఆ ఉన్నతమైన దేవుణ్ణి గణపరచాలి, ఆ మహోన్నతుని గణపరచాలి, ఆయన్ని స్తుతించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు అంటూ ఆయన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ మనం గణపరచాలి. అయితే ప్రభువా మనలో చాలామంది ఆ కృతజ్ఞత కలిగి లేము. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు శాంతమూర్తి, ప్రేమామయుడు ఆయన. నువ్వు రానప్పటికీ, నువ్వు ఆయన స్తుతించినప్పటికీ, అయినప్పటికీ నిన్ను ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు, నిన్ను ఆదరిస్తూనే ఉన్నాడు. ఆయన నిన్ను ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు అని ఆ మాటని ఆయన స్థిరపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన నిత్యము నిన్ను కాపాడుతూనే ఉన్నాడు, ఆయన నిత్యము నిన్ను ఆదరిస్తూనే ఉన్నాడు. నీ వెంటనే కృపాక్షేమములు ఆయన ఉంచుతూ ఉన్నాడు. అందును బట్టి ఆయనకి మనం స్తుతించాలి, గణపరచాలి, కృతజ్ఞత తెలియపరచాలి ఆయనకి. సోదరి సోదరుడా, ఈరోజు ఆయన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజు నుంచైనా మర్చిపోనటువంటి వారిగా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన నామాన్ని గణపరుస్తూ, ఆయన నామాన్ని మహిమపరుస్తూ మనము ఆయన ప్రార్థిద్దాం, గణపరుద్దాం. ప్రియ సోదరి సోదరుడా, అనేక ఆత్మల కోసం ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ఒక సమాజముగా చేరి, ఒక సంఘముగా చేరి
ప్రతి ఒక్క ఆత్మ కోసం, నశించిపోతున్న ఆత్మ కోసం ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. సంఘానికి సన్నిధికి రాకుండా ఇంట్లో కూర్చొని, ఇళ్ళల్లో కూర్చొని, ఇదిగో నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఇదిగో నేను యూట్యూబ్ చూస్తున్నానని, అయ్యా నాయనా ప్రభువా, అనేక మంది నీకు దూరమైపోవచ్చున్నారయ్యా, అనేక మంది నీకు దూరమైపోతున్నారు ప్రభువా. ఇదిగో నాయన దయతో వారిని క్షమించి ప్రభువా ఆకర్షించుకోండి అయ్యా, నీ సన్నిధికి ఆకర్షించుకోండి అయ్యా. నీ సన్నిధిలో అయ్యా మొర్ర పెట్టాలయ్యా, రోధించాలయ్యా, ఆ నశించిపోతున్న ఆత్మల కోసం రోధించాలయ్యా. ఈ సువార్త భారము ప్రతి ఒక్కరిలో ఉండాలయ్యా, మా అందరిలో ఉండాలి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఎంత మంచి దేవుడివి, కృపగా దేవుడివి, కృపా సత్య సంపూర్ణుడవయ్యా. మీరు రాజులకు రాజువైనావు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో, ఉదయకాల ప్రార్థనలో నాయన తండ్రి, ప్రతి ఇంట్లో వెలుగుతో నింపబడునుగాక, ప్రతి ఇంట్లో సంతోషముడునుగాక, ప్రతి కుటుంబములో ఆనందము, సమాధానము కలుగునుగాక. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి నాయన మీ పాద సన్నిధికి వచ్చినాను ప్రభువా. మీ పాద సన్నిధిలో నాయన ప్రభువా అయా, మీ పాదాలు పట్టుకొని అడిగిన ప్రతి అవసరాన్ని, అడిగిన ప్రతి ప్రార్థనని మీరు నాయన అవును ఆమెనట్టుగా జరిపించండి ప్రభువా, అవును ఆమెనట్టుగా జరిపించండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి ప్రభువా ఈ ప్రార్థన మీ చెంతకు చేర్చుకోమని, మా స్తుతుల పైన, ఆరాధనల పైన ఆసీనుడు అయిన దేవుడు అని మేము నమ్ముచు ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ, ఇదిగోనైనా అనేక అంశాల గురించి ఉంటున్నాయి ప్రభువా. అనేక మంది ఉంటున్నారు, అనాథ బిడ్డలు ఉంటున్నారు అయ్యా, విధవరాళ్ళు ఉంటున్నారు ప్రభువా, యవ్వన కాలంలో ఉంటున్నారు ప్రభువా, చిన్న బిడ్డలు ఉంటున్నారు ప్రభువా. ఇదిగోనైనా తండ్రి అయ్యా ప్రభు, అనాథ బిడ్డలు ఉంటున్నారు ప్రభు, వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వారు ఉంటున్నారు ప్రభు. ఇదిగో నాయన గర్భము లేక బాధపడుతున్న వారు ఉంటున్నారు ప్రభువ. ఇదిగో గర్భము వచ్చి కూడా వారు నాయన సమాధానంగా ప్రభువ, ఇదిగో నాయన తండ్రి మంచి కాన్పు కోసము ఎదురు చూస్తున్న వారు ఉంటున్నారు ప్రభువ. ఇదిగో నాయన తండ్రి అనేక రోగాలతో నాయన మరణ పడకలో ఉంటున్న వారు ఉంటున్నారు ప్రభువ. ఇదిగో నాయన హాస్పిటల్ చుట్టూ తిరిగేవారు ఉంటున్నారు, కోర్టుల చుట్టూ తిరిగేవారు ఉంటున్నారు ప్రభువ. ఇదిగో సమస్యలతో నాయన బాధపడుచున్న వారు ఉంటున్నారు ప్రభువ. ఇదిగో కుటుంబ కలహాలతో ఉంటున్న వారు ఉంటున్నారయ్యా. కుటుంబ కలహంలో నాయన ప్రభువ అయ్యా అనేక నాయన తండ్రి ఇబ్బందులతో నాయన ఉంటున్నవారు అయ్యా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరు ఏ బాధతోనో, ఏ కష్టంతోనో, ఏ శ్రమలతోనో, ఏ కష్టాలు గుండా పోతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. వారందరికీ నాయన తండ్రి అయ్యా ప్రభువ మీ కృప, మీ దయ వారి మీద ఉంచి, ఇదిగో మీ కరుణ వారి మీద ఉంచి ప్రభువ, వారికి వారి కుటుంబానికి సమాధానము కలుగు చేసే దేవుడు అని మీరు నమ్మొచ్చు. నజరేయుడు సజీవుడు అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి మిక్కిలిగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి.